ఈ చలికాలం వల్ల మనం చేసింది ఇడ్లీయా ఉండాలా అని మీకే డౌట్ వస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ బ్యాక్ టు త్రినయని రిచువల్స్. జస్ట్ 2 టిప్సే ఫాలో అవ్వండి, వాటితోనే మీకు పువ్వుల్లాంటి ఇడ్లీలు వచ్చేస్తాయి. ఎప్పుడు వేసే కన్నా కొంచెం ఎర్లీగా అంటే 2 అవర్స్ ఎర్లీగా మినపప్పు నానబెట్టుకోండి. చలికాలంలో మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా పర్లేదు. ఇడ్లీలు అలానే పువ్వుల్లా రావాలి అని అంటే కన్సిస్టెన్సీ మాత్రం కొంచెం లూజ్గా ఉండాలి పిండిది. సో అలా కొంచెం లూజ్గా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ రవ్వ నానేసుకున్న తర్వాత వాటర్ మొత్తం ఓడిపోయకుండా కొంచెం వాటర్ అందులో ఉంచుకోండి. ఎక్కువ వాటర్ ఉండడం వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా వస్తుంది. సో అప్పుడు ఇడ్లీ ఇడ్లీ పిండి చాలా ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన గట్ హెల్త్కి. మంచిగా ఫర్మెంట్ అయ్యేలా చూసుకోండి. ఇడ్లీస్లో మనకి విటమిన్ B12, B6, ఐరన్ అబ్జర్ప్షన్ ఇంక్రీజ్ అయ్యే క్వాలిటీస్ ఉంటాయన్నమాట. బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా ఉండాలి. అండ్ ఇంకొకటి, వింటర్ టైంలో కొంచెం ఎర్లీగా మనం పిండి నానబెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఇడ్లీస్ ఇలా వస్తాయి పువ్వుల్లాగా.